డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సంచలనం రేపిన కంచిపల్లి శ్రీను హత్య కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు శ్రీనివాస్ తన భార్యకు రాజమండ్రి వెళ్లి వస్తానని చెప్పి స్కూటర్పై వెళ్లి తిరిగి రాలేదు. 27వ తారీఖున శ్రీనివాస్ భార్య ఫిర్యాదు మేరకు అమలాపురం పట్టణ పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. 29వ తారీఖున మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో వైనతేయ గోదావరి వద్ద శ్రీనివాస్ మృతదేహం కనుగొనబడింది. శరీరంపై పదునైన ఆయుధాలతో దాడి చేసిన గాయాలు గుర్తించబడ్డాయి. విచారణలో భాగంగా అతనిని చివరిసారిగా సలాది రాంబాబుతో మరియు మరికొందరితో చూశారని సాక్షులు తెలిపారు. కాల్ డేటా రికార్డుల ప్రకారం కాసుబాబు, శంకర్ మరియు శ్రీనివాస్ మధ్య పూర్వ వైరం ఉన్నట్లు తెలిసింది. నిందితుల వాంగ్మూలాల ప్రకారం కాసుబాబు A1 మరియు అతని కుమారుడు శంకర్ A2లు కలిసి శ్రీనివాస్ను హత్య చేయాలని కుట్ర పన్ని సలాది రాంబాబు, భాస్కర్ల దుర్గా నాగప్రసాద్ల ద్వారా హత్య చేయించినట్లు తెలియవచ్చింది. 25వ తారీఖు రాత్రి 11 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల సమయంలో శ్రీనివాస్ను కారులో తీసుకువెళ్లి ఒక్కలంక గ్రామం వద్ద మద్యం సేవిస్తూ ఉండగా సలాది రాంబాబు, భాస్కర్ల దుర్గా ప్రసాద్ కత్తితో దాడి చేసి చంపి శవాన్ని కారు వెనుక సీట్లో పెట్టి వీడియో కాల్ ద్వారా కాసుబాబుకు చూపించి తర్వాత పి గన్నవరం వద్ద గోదావరిలో శవాన్ని పడేశారు. అనంతరం ముద్దాయిలు అక్కడ నుండి పారిపోయారు. ఇక ఎస్పీ శ్రీ రాహుల్ మీనా IPS ఆదేశాలతో వారి టీమ్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి త్వరితగతిన నిందితులను గుర్తించి వారి ఆచూకీ తెలుసుకుని A3 అయిన సలాది రాంబాబు మరియు A4 అయిన భాస్కర్ల దుర్గా నాగప్రసాద్, A6 అయిన కరటం నరేష్లను 7వ తారీఖున మమ్మిడివరం వద్ద, 8వ తారీఖున A1 అయిన కాసుబాబు, A2 అయిన అడబాల శంకర్లను మరియు వీరికి ఆశ్రయం ఇచ్చిన మరో 3 అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తానికి హత్యకు కారణం మాత్రం మృతుడు శ్రీనివాస్ A1 ముద్దాయిగా ఉన్న కాసుబాబును దూషించినట్లుగా ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ కావడం, అప్పటికే అప్పులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కాసుబాబు తన పరువుకి ఇబ్బంది కలిగిస్తున్నారని ఉద్దేశంతో ఈ సంఘటన చేసినట్లు పోలీసులు తెలిపారు. నమస్కారం. ఈరోజు మేము రీసెంట్గా జరిగిన ఘటనాక్రమం గురించి అందరితో మాట్లాడడానికి మీ అందరికీ ఇక్కడ పిలిపించాము. రీసెంట్గా అంటే ఆన్ 20 మీకు అందరికీ క్రోనలాజికల్గా అంత సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాం. ఆన్ 27th of October 2025 మా అమలాపురం టౌన్ PSకి ఒక మిస్సింగ్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే క్రైమ్ నెంబర్ 436/2025. సో అది రోజు మాకు ఇప్పుడు డిజీజ్డ్ అయిన కంచిపల్లి శ్రీను తన వైఫ్ మాకు ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా మా సైడ్ నుంచి పోలీస్ టీమ్స్ ఫామ్ చేసి వీ స్టార్టెడ్ టు లుక్ ఫర్ ద పర్సన్. ఆన్ 29th of October అంటే 2 days తర్వాత మాకు గోదావరి రివర్లో అది డెడ్ బాడీ ఒక దొరికింది ఒక ఫ్యామిలీ వాళ్ళ నుంచి. అండ్ విత్ అదర్ ఎవిడెన్సెస్ వీ ఐడెంటిఫైడ్ ద బాడీ యాజ్ ఆఫ్ కాంచిపల్లి శ్రీను. అది తర్వాత మా పోలీస్ సైడ్ నుంచి మేము అందరము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అండ్ వీ స్టార్టెడ్ టు కలెక్ట్ ఎవిడెన్సెస్ అండ్ టు సర్చ్ ఫర్ ద అక్యూజ్డ్. సో అది తర్వాత మేము అంతా టెక్నికల్ ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేసాము. CCTV ఫుటేజెస్, CDR అనాలిసిస్ అంతా చేసాము. అది చేసిన తర్వాత అండ్ ద క్లూస్ దట్ వీ గాట్, బేస్డ్ ఆన్ దట్ వీ గాట్ టోటల్ 9 accused. దీంట్లో 8 accused. One's involvement has to be established. So A1 అంటే ప్రీవియస్ రౌడీ షీటర్ ఆఫ్ అమలాపురం టౌన్ కాసుబాబు. A2 ఇస్ అతని కొడుకు అదబల శంకర్. A3 ఇస్ సాలది రాంబాబు. A4 ఇస్ భాస్కర్ దుర్గ నాగప్రసాద్. వాళ్ళందరికీ మేము క్యాచ్ చేసాము. సో ఆన్ 25th A3 అండ్ A4 అంటే సాలది అపన్న అండ్ రాంబాబు వాళ్ళు ఎప్పుడూ డిజీజ్డ్ కాంచిపల్లి శ్రీనుకి ఇంటికి నుంచి వాళ్ళకి ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకొని వాళ్ళు ఒక బండి కూడా రెంట్ మీద తీసుకున్నారు. అది బండి కూడా మేము సీజ్ చేసాము. అది బండిలో 3 కూర్చొని దే మూవ్డ్ అరౌండ్ ఇన్ అండ్ నియర్ అమలాపురం అండ్ టువర్డ్స్ ద్వారపుడి ఆల్సో. రాత్రి వాళ్ళు
కొన్ని వైన్ షాప్స్కి వెళ్ళి దే టుక్ సమ్ లిక్కర్ ఆల్సో, అది తీసేసి దెన్ దే వెంట్ టువర్డ్స్ గన్నవరం సైడ్. అక్కడ వాళ్ళ ముందు నుంచి ప్లాన్ ఉంది కాబట్టి దే హ్యాడ్ అ వెపన్ ఆల్సో. అది ఒక ప్లేస్, ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకొని దే అటాక్డ్ ద డిజీజ్ పర్సన్ అండ్ అక్కడ బికాస్ ఆఫ్ ద ఇంజరీస్ హీ డైడ్. అండ్ తర్వాత వాళ్ళు బాడీకి గోదావరిలో పడేశారు. సో we have seized the crime vehicle also, the mobile phones, and the weapon used in the crime. So investigation is going on. Disease person was also present rowdy sheeters, and the accused వాళ్ళు కూడా they are previous rowdy sheeters. So previously they had some financial disputes. The financial disputes వల్ల it got escalated, and because this A1 felt that it was humiliating for him, అందుకే that was the motive for him to go forward with the crime. He promised some money also to A3 and A4. For that was the money was the motivation for A3 and A4. సో ఇప్పుడు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ పరంగా అంతా మీకు చెప్పాను. దెన్ దీస్ ఆర్ ద ఫైండింగ్స్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇప్పుడు వీ హ్యావ్ అరెస్టెడ్ ఆల్ ద మెంబర్స్ హూ వర్ ఇన్వాల్వ్డ్, అండ్ ఫ్యూచర్లో కూడా విల్ టేక్ ఫర్దర్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే ఎవిడెన్స్ బట్టి మూవ్ ఫార్వర్డ్ చేస్తాం. I want to congratulate DSP Amlapuram, CI Amlapuram Town, CI CCS Gajendra, and all the team that were involved. They have done a fabulous job. Chala kashtapadi, chala analysis chesi anta they have caught these accused. And I want to say that all these rowdy sheeters edaitha unnaru Amlapuram Town lekapothe baita kuda, they should rest assured. ఎప్పుడైనా అలాంటి క్రైమ్ చేస్తే దెర్ ఇస్ నో గోయింగ్ అవే. వాళ్ళందరికీ పట్టుకుంటాము, చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీ గ్రౌండ్ హియర్. వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ మీద మేము దృష్టి పెట్టుకుంటాము ఇప్పుడు నుంచి. అండ్ దిస్ ఇస్ అ గ్రేవ్ మర్డర్ కేస్. చిన్న ఆఫెన్స్ లో కూడా ఇన్వాల్వ్ అయితే స్ట్రిక్టెస్ట్ యాక్షన్ విల్ బి టేకన్ అగేన్స్ట్ దెమ్. థ్యాంక్ యూ.